అందరికీ శనార్థులా ఈ రోజైతే మన ముంగటికైతే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంత రామశర్మ స్వామిని అయితే తీసుకొని వచ్చిన. మరి స్వామి మనతోటి కొన్ని విషయాలు పంచుకుంటాడు. మరి ఆ విషయాలు ఏంటి, ఏ టాపిక్ మీద మాట్లాడతాడు అనే ముచ్చట్లనైతే మనము స్వామితోటి అడిగైతే తెలుసుకుందాములా. నమస్తే స్వామి. నమస్కారం అండి. నరసింహార్పణం. బాగున్నారా స్వామి? చాలా చాలా బాగున్నాను స్వామి. ఏంటి స్వామి మరి ఆ బొట్టు, ఆ విధానము, ఆ పద్ధతి మొత్తం ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు కదా. నేను బ్రాహ్మణ్ణే కాబట్టి బొట్టు కట్టు అసలు హిందూ సాంప్రదాయం. ఏ కులం వాళ్ళైనా సరే ఈ విధంగా ఉండాలి. రాను రాను మారినాయి. బ్రాహ్మణం కూడా మేము కూడా అలానే అందరిలాగా మారితే బాగుండదు కదా, కానీ ఇదే విధంగా ఉంటాం. స్వామి మరి హిందూ సాంప్రదాయం అంటే అసలు ముఖ్యంగా ఏమేమి ఉండాలంటారు? మరి హిందువుల సాంప్రదాయము వాళ్ళని చూడంగానే ఓహో ఇది హిందూ సాంప్రదాయమా అనే దానికి ఏం నిదర్శనం? మరి రెండు రకాలు. విభూతి పెట్టడము, లేదు నీలాగో నాలాగో చిన్న బొట్టు పెట్టడం. అంతే, నీలాగా కనపడేట్లుగా బొట్టు పెట్టుకోవడము. కొంచెం మన ఇప్పుడు ఆడవారు పెట్టుకుంటున్నారు బొట్లు కనపడటం, అట్లా కాకుండా కాస్త మంచిగా కనపడేట్టుగా బొట్టు పెట్టుకోవడము, విభూతి ధరించడము. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంకి వస్తే పంచ కట్టుకోలేని వారు లుంగిలాగైనా సరే కట్టుకోవడము, మీద ఉత్తరీయం వేసుకోవడము, పిలక పెట్టుకోవడము, ఇటువంటివన్నీ కూడాను హిందూ సాంప్రదాయం మీదకి వస్తాయి. స్వామి ఈరోజు నేను ఏం అడిగినా మీరైతే గుక్క తిప్పుకోకుండా లోపల ఏం దాచుకోకుండా అంతా చెప్పాలి స్వామి. తప్పకుండా చెప్తారు కదా. దాచుకునేది ఏమీ లేదు. మన ధర్మం ఇచ్చింది మనం చెప్పుకోవాలి, తెలుసుకోవాలి. తెలిసిన వారు చెప్పాలి, విన్నవారు పాటించాలి. ఇది మన ధర్మం యొక్క పద్ధతి. స్వామి ఇప్పుడు మీరు హిందూ ధర్మం యొక్క పద్ధతి సనాతన ధర్మము అని మాట్లాడుతున్నారు. కాకపోతే ఇదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు మతాలు మార్చుకొని క్రైస్తవ్యాన్ని ఎందుకు పుచ్చుకుంటున్నారు స్వామి? కొంతమంది ఏకం సత్ విప్రా బహుదా భవంతి అన్నట్టుగా సర్వదేవతలు ఒకటే. అది చాలామంది హిందువులు గుర్తించలేకపోవడం. ఇక్కడ వచ్చేసి నేను మొన్న కూడా గమనించింది ఏంటంటే, ఓ నరసింహస్వామి గుడికి వెళ్ళాను. వెనక కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనక పీచు తీసి స్వామివారి ముందు పెట్టమని చెప్పి అర్చకుడికి ఇస్తే, ఇది దేవుడికి ఎక్కదు. ఒక 4-5 రోజుల క్రితం జరిగింది. ఇది దేవుడికి ఎక్కదు, ఇది వైష్ణవ దేవాలయం, ఏమనుకుంటున్నావు అని నన్నే మట్టాడు. ఆయన అక్కడ వాదించడం నాకు పెద్ద కష్టం కాదు. కాకపోతే నేను వెళ్ళింది స్వామి కోసం. గట్టిగా వాదన చేసుకుంటే ఆయన లొంగిపోతాడు. అంటే ఇప్పుడు వైష్ణవ దేవాలయంలో కొబ్బరికాయ పీచు తీయొద్దు, కొంచెం చిన్న మార్పులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వారు కూడా చూసి చూడనట్టు కొన్ని వెళ్ళిపోతుండాలి. అది దేవుడికి ఎక్కదు అంటే దేవుడు పీచు తీస్తే తినొద్దు అన్నాడా, నాకు పెట్టొద్దు అన్నాడా, నేను తిన్ను అన్నాడా? చెప్పలేదు కదా. నువ్వు ఎట్లా భక్తిగా పెట్టినా. అందుకే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్త్యా ప్రయశ్చతే, ఎటువంటి కోరిక లేకుండా పత్రము, పుష్పము, ఫలము, ఉదకము ఏది సమర్పించినా నేను తీసుకుంటాను అన్నాడు. ఉదకాన్ని ఎక్కువగా ఎవరికి సమర్పిస్తావు? శివుడికి. అభిషేక రూపంలో శివుడికి సమర్పిస్తావు కదా. మరి అది కూడా ఆయన స్వీకరిస్తున్నాడు కదా. శివకేశవ భేదం లేదు కదా. కృష్ణుడే చెప్పాడు కదా. శివకేశవ భేదాన్ని చూసినటువంటి ఎవరూ కూడాను అర్చకుడిగా, బ్రాహ్మణుడిగా ఉండే అర్హత లేదు. ఒక దేవాలయంలో అర్చకుడిగా ఉండే అర్హత లేదు. ఎందుకంటే అన్ని మతాలలో వేరు, మన మతం వేరు. మన మతంలో కూడా శైవము వైష్ణవం 2 ఉన్నాయి. ఈ ఇద్దరు వారు కూడా శివకేశవ భేదం లేకుండా చూసేటువంటి అభేదంగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఏదో కొద్ది మంది ఉన్నారు చూశారు ఇటువంటి వారిని ఆ అర్చక స్థానం నుంచి తొలగించడమే మంచిది. అలా చూడగలిగితే శివకేశవ భేదాన్ని ఎవరైతే చూస్తారో వారికి ఒక మంత్రం చదవటం అయినా అందులో శక్తి రాదు. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఏది చదివినా ఇవాళ నువ్వు వెళ్ళావు, గుడికి వెళ్ళావు, అర్థం చేయించుకుంటున్నావు, శివకేశవ భేదంతో నిన్ను చూశాడు, నువ్వు విభూతి పెట్టుకొని పోయావు అనుకో, ఏదో వెంకటేశ్వర స్వామి గుడికో, నరసింహస్వామి గుడికో, ఏదో రాముడి గుడికో, వైష్ణవ సంబంధిత గుడికి వెళ్ళావు అనుకో, విభూతి పెట్టగానే ఇట్లా చూసి నిన్ను ఒక రకమైన ఫీలింగ్తో మనసులో ఏర్పరచుకుంటాడు. అదే నువ్వు నిలువు నామాలు పెట్టుకోకపోతే మన సాంప్రదాయం వాడే కొంచెం ఆనందంతో ఉంటాడు. నీ ఆ ఫీలింగ్తో నువ్వు దేవుడికి చేస్తే అది స్వామి స్వీకరిస్తాడా?
మనుషుల మధ్య భేదాన్ని చూస్తే స్వామి స్వీకరిస్తాడా? అటువంటి వాడు అర్చకుడు అయితే ఏంది, పామరుడు అయితే ఎవరైనా అందరూ ఒకటి కదా, ఎవరైనా ఒకటే. అగ్రస్థాయి నుంచి కింద స్థాయి వరకు అటువంటి భేదం చూసిన వాడిని స్వామివారు ఎవరైనా పక్క పెడతాడు. అది అక్కడ ఇబ్బందులు. కాబట్టి శివకేశవ భేదం చూడకుండగా ఈయనాంశే ఆయన, ఆయనాంశే ఈయన, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్తారు. శివుడు విష్ణువు ఒకటే, ఆయన హృదయంలో ఈయన, ఈయన హృదయంలో ఆయన ఉంటారు. అది సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మడికి తెలిసి ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ ఎవరు కూడా శివకేశవ భేదం. అర్చకుల్లో ఈ తేడా వస్తుంది. వైష్ణవ సాంప్రదాయం, అందులో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఖచ్చితంగా ఇది వస్తుంది. వైఖానస సాంప్రదాయంలో ఇద్దరిని పూజిస్తారు. మళ్ళీ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్వామి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు శైవ మతము విష్ణు మతము ఇప్పుడు రెండు ఉంటాయి కదా స్వామి. మరి ఈ శైవులు వైష్ణవులు వీళ్ళకి సంబంధించి అసలు ఇట్లా రెండు భేదాలు అనేటివి ఎప్పుడు ఏర్పడ్డవి, ఎందుకు ఏర్పడ్డవి? మరి ఇది అనాదిగా వస్తున్నటువంటిది, ఇప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. కాకపోతే ఇక్కడ మనం ఎట్లా లెక్క వేయాలంటే, ఇద్దరు ఒకటే అనే జ్ఞానంతో చూడని భక్తులుగా లెక్క వేయాలి. వీళ్ళు భక్తులే. నువ్వు రాముణ్ణి పూజించినా శివుణ్ణి పూజించినా భక్తుడివే కదా. ఆయన అంతా ఒకటే కదా. ఆయన ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఏకం సత్ విప్రాభవంతి, స్వామివార్లందరూ ఒకటే, భగవంతుడు ఒకటే, భగవంతుడు అనేక రూపంలో మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు అలా తీసుకొని పూజించాలి. భగవంతుడు జ్యోతి స్వరూపం అని చెప్తున్నాము. ఇవాళ వైష్ణవుడు లెక్క వేసిన సత్యనారాయణ సంవర్తం చేయాలి, కలశం పెడతాం. బ్రాహ్మణుడు లెక్క వేసిన సత్యనారాయణ సంవర్తంలో కలశం పెడతాడు. ఇద్దరూ కలశం పెడతారు. కలశం ఏంటి? జ్యోతి స్వరూపంలో ఉంటుంది. ఒక జ్యోతిని తీసుకోండి, కింద కొంచెం పెద్దగా లావుగా ఉండి పైకి వచ్చేసరికి కొస సన్నగా ఉంటుంది. చెంబు లావు ఉండి జాకెట్ ముక్క సన్నగా ఉంటుంది. అది జ్యోతి స్వరూపం ఇట్లా రాలేదా? జ్యోతి కూడా అలానే ఉండట్లేదా? ఆత్మజ్యోతి స్వామివారు ఒకటే అని కదా. మనం ఇవన్నీ ఏంటంటే ఆలోచించక, అంత జ్ఞానం సంపాదించుకోక, జ్ఞానం సంపాదించుకున్న వెనకటి వారు ఎవరైనా సరే దీని గురించి మాట్లాడలేదు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు వెనకటి నుంచి ఇప్పటి వరకు కొట్టుమిట్టాడుతున్నారు. వెనకట కూడా ఇద్దరు ఒకటే అన్న భావంతో అనాది నుంచి లెక్క వేసుకుంటే, ఈ కొట్లాట మనకు అనాది నుంచి ఉంది. అనాది నుంచి లెక్క వేసుకున్న వారు ఇద్దరూ సమానం, ఎవరికీ భేదం లేదనుకున్న వారు ఇద్దరిని పూజించారు. ఎవరు దీని గురించి ఆ దేవుడిని నువ్వు వెళ్ళొద్దు, ఈ దేవుడి దగ్గరికి నేను రావద్దు, ఇలాంటివి ఏమీ లేవు. శివుడి దగ్గర నువ్వు పోవద్దు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను రావద్దు అనేది లేదు. కాబట్టి ఇది ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి వారు ఎవరైనా ఇద్దరిని పూజించి ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళతోటి చెప్తే వినరు, వంట పుట్టరు. రెండు ఉంటాయి, చెబితే వినాలి, వంటన్నా పుట్టాలి. చెప్తే అన్నా వినాలి, లేదు చెడంగా చూడాలి. ఈ మూడోది నడుస్తుంది. చెడంగా చూస్తూ ఉన్నాము. ఎన్నాళ్ళని చూస్తాం, ఇంకా ఎన్నాళ్ళు రాదు ఈ జ్ఞానం. ఇన్ని మీడియాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. వంట పుట్టట్లేదు, చెప్తే వింటలేదు. చెడంగా ఎన్నాళ్ళు చూస్తాం. ఇంకా ఎప్పుడు అర్థమవుతుంది అంటారు మరి? ఈ జన్మకు అటువంటి వారికి ఈ జన్మకు అర్థం కాదు. పంది అత్తర్లో పుర్లినంత మాత్రం దానికి సుఖంగా ఉంటుందా? ఉండదు కదా. దానికి బురదలో ఉంటేనే సుఖంగా ఉంటుంది. ఈ జాతి అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.